నమస్తే మిత్రం. మీరు బిచ్చం అడిగే వారిపై జాలిపడి డబ్బులు ఇస్తున్నారా, లేక ఆహారం పండ్ల వంటివి ఇస్తున్నారా? అయితే మీపై కేసు నమోదయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఓ వ్యక్తిపై ఇలాగే కేసు నమోదైంది. ఇది తెలుసుకుని దేశవ్యాప్తంగా బిచ్చం వేసేవారు షాక్ అవుతున్నారు. అసలు ఏమైందో తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో బిచ్చగాళ్ళు లేని ప్రాంతం లేనే లేదు. గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల పక్కన, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలా ఎక్కడ చూసినా వారు ఉంటారు. కొంతమంది అన్ని అవయవాలు బాగానే ఉన్నా అడుక్కుంటూ ఉంటారు. మరికొందరు వైకల్యాన్ని చూపిస్తూ భిక్షం అడుగుతారు. మరికొందరు అవయవాలు ఉన్నా లేనట్లుగా డ్రామాలాడుతూ మనీ అడుగుతారు. ఇలా బిచ్చగాళ్లకు కొరతే లేదు. ఇప్పుడు వారికి ఎవరైనా మనీ ఇస్తే కేసు నమోదై జైలు పాలవుతారు. మధ్యప్రదేశ్లో అదే జరుగుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ని యాచకులు లేని సిటీగా మార్చారని అక్కడి ప్రభుత్వం రెడీ అయ్యింది. భిక్షాటనను నిషేధించింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎక్కడైనా ఎవరైనా అడుక్కుంటున్నట్లు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరైనా బిచ్చం వేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తిపై కేసు నమోదైంది. ఇండోర్లో ఓ గుడి ముందు అడుక్కుంటున్న యాచకురాలికి ఓ వ్యక్తి మనీ ఇచ్చాడు. అది సీసీటీవీలో రికార్డయింది. విషయం పోలీసులకు తెలిసింది. కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత BNS లోని సెక్షన్ 223 ప్రకారం అతనిపై కేసు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనెవరో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నాయి. అతను బిచ్చం వేశాడని రుజువైతే అతనికి జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. సిటీలలో బిచ్చగాలు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 10 నగరాల్ని ఎంపిక చేసింది. వాటిలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇండోర్ వంటివి ఉన్నాయి. తన నిర్ణయంలో తప్పు లేదు అని నిరూపించేందుకు కేంద్రం ఈ నగరాల్లో బిచ్చగాళ్లపై అధ్యయనం జరిపిస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ పోలీసులు అధ్యయనం జరపగా బిచ్చగాళ్లలో కొందరు లక్షాధికారులు ఉన్నారు. కొందరికి సొంత ఇళ్లున్నాయి. మరికొందరికి వాహనాలు కూడా ఉన్నాయి. కొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. పెద్ద మాఫియా. యాచక వృత్తి అనేది ఇప్పుడు మాఫియాలా మారింది. కొన్ని గ్యాంగులు రద్దీ సెంటర్లలో మనుషుల్ని రంగంలోకి దింపి అడుక్కునేలా చేస్తూ ఓ రకమైన మాఫియాని డెవలప్ చేస్తున్నాయి. ఇలాంటి బిచ్చగాళ్ళు రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ పెరిగేలా చేస్తున్నారు. బిచ్చం కోసం ప్రజలను వేధిస్తున్నారు. నానాటికి ఈ సమస్య పెరిగిపోయి విదేశీ పర్యాటకులు ఇండియాకి రావాలంటే పెద్ద సమస్య అవుతోంది. ఇప్పుడు కేసు నమోదైన వ్యక్తి తాను బిచ్చం వేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే జైలు పాలు కాక తప్పదు. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హైదరాబాదులో జాగ్రత్తగా ఉండాలి. జాలిపడి బిచ్చం వేస్తే కేసు నమోదైతే లేనిపోని చిక్కులు తప్పవు. మీకెవరైనా బిచ్చగాలు కనిపిస్తే పోలీసులకు చెప్పాలి. వారు వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అందువల్ల ఇకపై బిచ్చం వేయాల్సిన అవసరం లేనట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.